కాంటెక్స్ట్ చూద్దాం. ఈ ఫోర్త్ యూనిట్లో లాస్ట్ టాపిక్. కాంటెక్స్ట్ అంటే ఏంటిది? ఫస్ట్ ఇక్కడ డెఫినేషన్ చూద్దాం. కాంటెక్స్ట్ ఏం చేస్తుంది? కాంటెక్స్ట్ ఏం చేస్తుంది అంటే నాలెడ్జ్ని పార్టిషన్ చేస్తుంది. టు స్కోప్ ఎందుకు చేస్తుంది మరి నాలెడ్జ్ పార్టిషన్ అంటే రీజనింగ్ కోసం, రెడ్యూస్ కాంప్లెక్స్ రెడ్యూస్ చేస్తుంది, ఇంకా ఎనేబుల్ మెమరీ. ఇంకా ఈ సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే కాంటెక్స్ట్ ఏం చేస్తుంది? ఏంటో నాలెడ్జ్ ఉంటుందో ఆ నాలెడ్జ్ని డివైడ్ చేస్తుంది. ఇది మన నాలెడ్జ్ కదా, నాలెడ్జ్ని ఇట్లా డివైడ్ చేస్తుంది బాక్సెస్ లెక్క. సో దట్ ఒక డిఫరెంట్ సెక్షన్స్ లాగా డివైడ్ చేస్తుంది ఇట్లా బాక్సెస్ లాగా. సో దట్ వీ కెన్ ఫోకస్ ఆన్ వన్ టాపిక్. ఏంటంటే ఇప్పుడు ఇది ఒక టాపిక్, మెడికల్ టాపిక్, ఇది టీచింగ్ టాపిక్, ఇది ఏదో ఏరోప్లేన్ రిలేటెడ్ టాపిక్. సో ఇట్లా నాలెడ్జ్ని మనం ఇట్లా సెక్షన్స్ లాగా డివైడ్ చేస్తే లైక్ ఈచ్ బాక్సెస్ లెక్క ఒక్కొక్క టాపిక్ నుంచి నువ్వు చదువుకోవచ్చు. ఎట్ ఎ టైం ఒక టాపిక్ నుంచే చదువుకోవచ్చు మంచిగా దాని రిలేటెడ్. ఎట్లా అంటే ఇప్పుడు కాంటెక్స్ట్ ఏం చేస్తుంది? ఇప్పుడు కంప్యూటర్లో ఇట్లా ఒక్కొక్క ఫోల్డర్ ఉంటుంది డెస్క్టాప్ పైన. ఈ ఫోల్డర్లో ఈ రిలేటెడ్ ఫైల్సే ఉంటాయి, పిక్చర్స్లో స్క్రీన్ షాట్సే ఉంటాయి, తర్వాత డౌన్లోడ్ చేసిన ఫోల్డర్లో డౌన్లోడ్ చేసినవి ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే డిఫరెంట్ ఇట్లా ఫోల్డర్స్ ఎట్లా వేస్తున్నాయో కంప్యూటర్స్ ఈచ్ ఫోల్డర్లో దాని రిలేటెడ్ ఫైల్స్ ఉంటాయి. కాంటెక్స్ట్ కూడా ఇప్పుడు ఆ నాలెడ్జ్ని డివైడ్ చేసి ఆ ఒక్కొక్క సెక్షన్లో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషనే ఉంటుంది అన్నమాట. దీనివల్ల సింపుల్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫార్మల్ సింటాక్స్ చూద్దాం. ఇది చూడండి, ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటిది? ఇక్కడ మెడికల్ కాంటెక్స్ట్, లీగల్ కాంటెక్స్ట్. ఇప్పుడు ఇట్లా కాంటెక్స్ట్లోకి డివైడ్ చేస్తుంది. దాన్ని సీతో రిప్రజెంట్ చేస్తాం మ్యాథ్స్టిషియన్. ఇప్పుడు చూడండి, ఇన్ సి కమా పై అని ఉంది. దీని అర్థం ఏంటిది? ఈ పై అనేది ట్రూ అన్నమాట. ఏ కాంటెక్స్లో? సి కాంటెక్స్లో పై అనేది ట్రూ. ఇప్పుడు దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు మనం? ఒకవేళ మనము ఇన్ మెడికల్ కాంటెక్స్ట్లో నేను ఇక్కడ ఒకటి రాస్తాను, మీకు అర్థమవుతుంది. మెడికల్ కాంటెక్స్ట్ అని రాస్తాను నేను. మెడికల్ కాంటెక్స్ట్లో ఫర్ అందరికీ ఫీవర్ ఉంది ఎక్స్, అందరు ఫీవర్ వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి? ట్రీట్ చేయాలి. సో దీన్ని బట్టి ఏమని చెప్పొచ్చు? ఇది మెడికల్ కాంటెక్స్ట్లో ఎవరికైనా ఫీవర్ ఉంటే వాళ్ళందరినీ ట్రీట్ చేయాలి, ఇలా రాయొచ్చు. దీన్ని ఓకే అట్లా రాస్తాం అన్నమాట. ఇంకేంటి? లిఫ్టింగ్ రూల్స్. ఇప్పుడు లిఫ్టింగ్ రూల్స్ అంటే ఇప్పుడు లిఫ్టింగ్ రూల్స్ ఏంటంటే ఇప్పుడు ఇఫ్ C1, పై అని ఉంది ఇంప్లైస్ టు C2, పై అని ఉంది. దీని అర్థం ఏంటంటే లిఫ్టింగ్ రూల్, ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒకవేళ ఇన్ ద స్కూల్ కాంటెక్స్ట్లో చూసుకున్నాం. స్కూల్ కాంటెక్స్ట్లో వాడు ఎక్స్ అనేటోడు ఒక స్టూడెంట్ అనుకున్నాం. ఎక్స్ ఈజ్ స్టూడెంట్ అయినాకో అప్పుడు ఒకవేళ మనము దీన్ని బట్టి మనం ఏం లిఫ్ట్ చేయొచ్చు? మనము సిటీ కాంటెక్స్ట్లో మాట్లాడుకుంటే ఆ ఎక్స్ అనేటోడు రెసిడెంట్ ఆ సిటిజన్ అయ్యే ఉంటాడు కదా. ఇప్పుడు ఒక స్కూల్ కాంటెక్స్లో ఎక్స్ అనేటోడు స్టూడెంట్ అయితే అప్పుడు సిటీ కాంటెక్స్లో వాడు ఎట్లనే డిసిడెంట్ అవుతుంది. సో దీనే లిఫ్టింగ్ రూల్స్ అన్నట్టు. అంటే ఒక కాంటెక్స్లో ఒక ట్రూ అయినాకో దాన్ని మనము ఇంకో కాంటెక్స్లో మనం అప్లై చేసుకోవచ్చు. దాన్ని లిఫ్టింగ్ రూల్స్ అంటారు. ఓకేనా? దాని ఎగ్జాంపుల్ వచ్చింది అదే ఇక్కడ మనం దాని గురించి రాసినాం. మెడికల్ కాంటెక్స్లో ఇక్కడ రాసిన ఆల్రెడీ ఇక్కడ ఉంది. మెడికల్ కాంటెక్స్లో ఏమంటున్నాం? ఒకవేళ అండర్ ఫీవర్ వస్తే వాళ్ళని ట్రీట్ చేస్తాం. ఈ అప్లికేషన్ ఎక్కడెక్కడ వాడదామంటే కాంటెక్స్లో మల్టీ ఏజెంట్ సిస్టమ్స్లో కానీ ఆటోలజీ ఇంటిగ్రేషన్స్లో మనం వాడతాం కాంటెక్స్లో. ఇప్పుడు సిమాంటిక్స్ ఆఫ్ కాంటెక్స్ట్ చూద్దాం. ఓకేనా? సిమాంటిక్స్ ఏం చెప్తుంది? అసలుకి ఉన్న కాంటెక్స్ట్లో ఏది ట్రూ ఏది ఫాల్స్ తెలుసా? ఏది ట్రూ ఏది ఫాల్స్, కాంటెక్స్ట్ లోపల ఏది ట్రూ ఉంది ఏది ఫాల్స్ ఉందని చెప్పేది సిమాంటిక్స్ ఆఫ్ కాంటెక్స్ట్ అనమాట. ఇప్పుడు అప్రోచెస్ వచ్చేసరికి రెండు ఉంటాయి. ఫస్ట్ పాసిబుల్ వన్స్ అనమాట. ఇప్పుడు ఈ పాసిబుల్ వర్డ్స్లో ఏం చేస్తామంటే ప్రతి కాంటెక్స్ట్ని ఒక పాసిబుల్ సిచ్యువేషన్స్ లెక్క ట్రీట్ చేస్తాం. ఇప్పుడు ఒకవేళ మెడికల్ కాంటెక్స్ట్ చూసుకున్నాకో అలా అన్ని సేమ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అన్ని హెల్త్కి సంబంధించిన సిచ్యువేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. అట్లా పాసిబుల్ కండిషన్స్ అన్నీ చూస్తాం. పాసిబుల్ వర్డ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద అప్రోచ్ ఇన్ సిమాంటిక్స్ ఆఫ్ కాంటెక్స్ట్. ఏంటి? సెట్ ఆఫ్ వర్డ్స్ విత్ యాక్సెసిబిలిటీ ఆఫ్ రిలేషన్స్. ఓకేనా? ఇంకోటి మైక్రో థియరీస్ ఉంటాయి. ఇలా ఏం చేస్తామంటే ఈచ్ కాంటెక్స్ట్ ఈజ్ లైక్ మినీ నాలెడ్జ్ బేస్ అనమాట. ప్రతి కాంటెక్స్ట్ ఒక మినీ నాలెడ్జ్ బేస్ లాగా అనిపిస్తుంది. ప్రతి కాంటెక్స్ట్ లోపల ఒక సెల్ఫ్ కంటెంట్ ఫ్యాక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సమ్ రూల్స్ కెన్ బి ఇంపార్టెంట్ ఫ్రమ్ అదర్ కాన్సెప్ట్స్.
సమ్ కెన్ బి ఎక్స్పోజ్ టు అదర్స్. సో ప్రతి చిన్న కాంటెక్స్ట్ ఒక మినీ ఫ్యాక్ట్స్ ఉంటాయి, అదే మైక్రో థియరీస్. ఓకేనా. ఇప్పుడు ఫార్మల్ సిమాంటిక్స్ చూద్దాం. ఇప్పుడు ఇది ఏంటిది, ఇన్ సి కమ పై ఈజ్ ట్రూ ఇఫ్ పై ఈజ్ ట్రూ ఇన్ ఆల్ వర్డ్స్ ఆఫ్ ట్రూ. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే, నేను ఫార్మల్ సిమాంటిక్స్ నేను ఇక్కడ రాసి చూపిస్తాను ఎగ్జాంపుల్ కానీ మీకు అర్థమవుతుంది. ఒకవేళ ఇప్పుడు మెడికల్ కాంటెక్స్ట్ తీసుకున్నాం. మెడికల్ కాంటెక్స్ట్ ఫీవర్ జాన్, మెడికల్ కాంటెక్స్ట్లో ఫీవర్కి వాటి ఫీవర్ వచ్చింది, ఇట్స్ అండ్ ప్రూవ్ అయింది. అప్పుడు వెదర్ కండిషన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు వెదర్ కాంటెక్స్ట్ తీసుకుంటున్నాను. వెదర్ కాంటెక్స్ట్లో ఫీవర్ వచ్చింది జాన్కి, అది ఫాల్స్. ఓకేనా. దీని అర్థం ఏంటిది, జాన్ హస్ ఫీవర్ ఓన్లీ ఇన్ ద మెడికల్ కాంటెక్స్ట్, నాట్ ఇన్. దీన్ని బట్టి ఏం చేయొచ్చు మనం, జాన్కి కేవలం ఫీవర్ ఉంది ఎప్పుడు, ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ మెడికల్ కాంటెక్స్ట్లోనే ఉంది, కానీ వెదర్ కాంటెక్స్ట్లో ఫీవర్ లేదు. దీని అర్థం అన్నమాట. ఇదే ఫార్మల్ సిమాంటిక్స్. ఓకేనా. ఇది ఇక్కడ రాసింది, మళ్ళీ ఇక్కడ రాసిన చూడు. మెడికల్ కాంటెక్స్ట్లో జాన్కి ఫీవర్ ఉంది కానీ వెదర్ కాంటెక్స్ట్లో లేదు, అదే మనం ఇక్కడ రాసినాం. తర్వాత ఫస్ట్ ఆర్డర్ రీజనింగ్ ఇన్ కాంటెక్స్ట్ చూద్దాం. ఏంటంటే మనం ఫస్ట్ ఆర్డర్ లాజికల్ లైక్ రూల్స్ ఫర్ ఆల్ డేర్ ఎగ్జిస్ట్, ఒక స్పెసిఫిక్ కాన్టెక్స్ట్ లోపల మనం ఇవి యూజ్ చేస్తాం అన్నట్టు. ఏంటి, నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేయడానికి బిట్వీన్ కాంటెక్స్ట్ మిడిల్లో నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ రూల్స్ వాడి అదే ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ రూల్స్ వాడేసేసి మనం బ్రిడ్జ్ రూల్స్ వాడి మనం నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. ఇది ఫస్ట్ ఆర్డర్ రీజనింగ్ ఇన్ కాస్ట్. ఇప్పుడు మెకానిజమ్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి స్కోప్డ్ క్వాలిఫైయర్స్. దీని అర్థం ఏంటంటే ఆల్ ఎక్స్ హ్యావ్ ప్రాపర్టీస్ పి బట్ ఓన్లీ ఇన్సైడ్ కాంటెక్స్ట్ సి అని. సో అర్థమైంది కదా, ఎక్స్కి అన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ప్రాపర్టీస్ ఆఫ్ అన్ని ఏవైతే ఎక్సెస్ ఉన్నాయో అన్ని ఎక్సెస్లకి ప్రాపర్టీ పి ఉంది, కానీ ఎప్పుడు ఈ సి కాంటెక్స్ట్ లోపల ప్రకారంగా అది స్కోప్డ్ క్వాలిఫైయర్స్ అంట. అర్థమైనా, ఏవైతే ఎక్సెస్ ఉన్నాయో అన్ని ఎక్సెస్కి ప్రాపర్టీస్ ఉన్నాయంట, కానీ కేవలం ఈ సి అనే కాంటెక్స్ట్ లోపల మాత్రమే ఉన్నాయి అనేసి దాన్ని స్కోప్డ్ క్వాలిఫైయర్స్ అంటారు. బ్రిడ్జ్ రూల్స్ అనేసి అంటే ఇది దీన్ని ఇట్లా రాస్తాం. దీని అర్థం ఏంటంటే, ఇఫ్ సంథింగ్ ఈజ్ ట్రూ ఇన్ వన్ కాంటెక్స్ట్ వీ కెనాట్ కనెక్ట్ ఇట్ టు సంథింగ్ ఎల్స్ ఇన్ అనదర్ కాంటెక్స్ట్. అంటే ఇప్పుడు ఏదైనా సంథింగ్ ఏదైనా ట్రూ అయినా ఒక్కొక్క కాంటెక్స్లో దాన్ని పట్టుకొని పోయి ఇంకో కాంటెక్స్లో ట్రూ అవుతుందని మనం డిరైవ్ చేయలేం. దాన్ని బ్రిడ్జ్ రూల్స్ అంటారు. దాన్ని అట్లా కనెక్ట్ చేయలేము మనం. ఓకే కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు కాంటెక్స్లో ఒక ట్రూ అయినాకో దాన్ని మనం తీసుకుపోయి ఇంకో కాంటెక్స్లో కూడా కనెక్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇదే ఎగ్జాంపుల్ చూసుకున్నాం. దీని అర్థం ఏంటంటే ఆల్ స్టూడెంట్స్ పాస్ ఇన్ C1 కాంటెక్స్లో. ఇంకా చూడు, ఇక్కడ అందరు పాస్ అయ్యారు. ఓకే, జాన్ అనేటప్పుడు కూడా స్టూడెంటే. అప్పుడు ఏమని రాయొచ్చు మనము, జాన్ కూడా పాస్ అయినా రాయొచ్చు. అర్థమైందా, దాన్నే బ్రిడ్జ్ రూల్స్ అంటారు. అంటే ఒక కాంటెక్స్లో ఒక ట్రూ అయినా కూడా దాన్ని పట్టుకొని మనం ఇంకో దాని కాంటెక్స్లో కూడా దాన్ని పాస్ చేయొచ్చు అనమాట, కనెక్ట్ చేయొచ్చు. ఏదైనా ట్రూ అయినా ఇంకో ఏదైనా కాంటెక్స్లో దాన్ని కనెక్ట్ చేయొచ్చు ఇంకో కాంటెక్స్లో కూడా. ఇప్పుడు చూడు, ఇక్కడ అందరు స్టూడెంట్ పాస్ అయ్యాను, జాన్ అంటే కూడా స్టూడెంట్ అంటే అప్పుడు జాన్ కూడా పాస్ అవుతాడు. ఇదన్నమాట. అప్లికేషన్స్ వచ్చేసరికి డిస్ట్రిబ్యూటెడ్ నాలెడ్జ్ బేసిస్లో కానీ సిమాంటిక్ వెబ్స్లో వాడతారు. ఇప్పుడు నాలెడ్జ్ రీజనింగ్ ఇన్ కాంటెక్స్ట్లో చూద్దాం. ఇక్కడ మనం మోడల్ లాజిక్ వాడతాం టు టాక్ అబౌట్ వాట్ నెసెసరీ. నెసెసిటీకి ఇట్లా స్క్వేర్ బాక్స్ వాడతాం, పాసిబిలిటీకి ఇట్లా మనం రాంగ్ బాక్స్ వాడతాం. ఓకేనా. టు రీజన్ అబౌట్ ద కాంటెక్స్ట్ ప్రాపర్టీస్. ఇప్పుడు సింటాక్స్ వచ్చేసరికి చూడండి, దీని అర్థం ఏంటిది, ఇది రాసిన కదా, ఈజ్ డెఫినెట్లీ ట్రూ ఇన్ కాంటెక్స్ట్. దీని అర్థం ఏంటంటే, ఓకేనా, ఇది ఏం చూసినా ఈ పై అనేది పక్క ట్రూ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇది స్క్వేర్ అంటే ఏంటిది, నెసెసిటీ అని చెప్పినాం. మోడల్ రీజనింగ్ కాంటెక్స్ట్లో స్క్వేర్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నాం మనం, నెసెసిటీ. అంటే దీని అర్థం ఏంటి, ఇప్పుడు సి కాంటెక్స్లో ఇట్లా స్క్వేర్ పెట్టి పక్కన పై పెట్టినాకో ఈ పై అనేది డెఫినెట్గా ట్రూ అవుతుంది ఈ కాంటెక్స్లో అని. ఒకవేళ ఇప్పుడు రాంబోస్ పెట్టినాకో పాసిబిలిటీ ఉంది ట్రూ అవ్వడానికి అనేసి దీని అర్థం. ఇప్పుడు సిమాంటిక్స్ స్క్రైబ్ స్ట్రక్చర్ చూద్దాం. ఇప్పుడు థింక్ ఆఫ్ ద కాంటెక్స్ట్ యాజ్ వర్డ్స్.
విత్ యారోస్ రిలేషన్ కనెక్టింగ్ దెమ్. కంటెక్స్ట్ అండ్ సబ్ కాంటెక్స్ట్ ఉంటాయి వర్డ్స్లో. ఇంకా అసెసిబిలిటీస్ ఉంటాయి, రిలేషన్స్ బిట్వీన్ ద కాంటెక్స్ట్. ఓకేనా, క్రైబ్ సెక్షన్. ఇంకా ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇన్ లీగల్ కాంటెక్స్ట్ ఇక్కడ ఏమన్నా స్క్వేర్ అన్నారు అంటే పక్క అన్నట్టు, పక్క పాసిబిలిటీ ఆఫ్ ట్రూ ఉంటుంది. ఎప్పుడు ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువ ఉంటే ఆవిడ పక్క ఓట్ చేయొచ్చు. ఓటింగ్ ఏ మ్యాన్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ అడల్ట్స్ అట్లా అనమాట. ఇక్కడ స్క్వేర్ మ్యాన్ అనేది పక్క పాసిబిలిటీ 100% అండి. వాళ్ళు రాంబస్ అన్నప్పుడు దేర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ ట్రూ. ఇది మాత్రం 100% పాసిబిలిటీ ఆఫ్ ట్రూ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఇంకా 100% ట్రూయే, కానీ ఇక్కడ పాసిబిలిటీ ఆఫ్ ట్రూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ స్క్వేర్ వార్నింగ్ కాబట్టి పక్క నెసెసరీగా వాడు ఓట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ వాడు 18 దాటితే వాడు అడల్ట్ దగ్గర ఓట్. ఇంకా ఎగ్జాంపుల్ వచ్చేసి బిలీఫ్ సిస్టమ్స్లో పాలసీ ఇన్ఫ్లుయెన్స్మెంట్లో వాడతారు. ఇంకా లాస్ట్కి వచ్చి ఎన్క్యాప్సులేషన్ ఆబ్జెక్ట్స్ ఇన్ కాంటెక్స్ట్. అంటే ఆబ్జెక్ట్స్ లైక్ పీపుల్ కానీ రూల్స్ కానీ అవి కాంటెక్స్ట్ లోపల ఉంటాయి కదా, ఇంకా దాని ప్రాపర్టీస్ అన్నీ ఆ కాంటెక్స్ట్ పైన డిపెండ్ అయి ఉంటాయి. అర్థమైందా? ఎన్క్యాప్సులేషన్ ఆబ్జెక్ట్స్ ఇన్ కాంటెక్స్ట్ అంటే ప్రతి కాంటెక్స్ట్ లోపల ఆబ్జెక్ట్ పీపుల్, ఇప్పుడు పీపుల్ అని ఉంటాయి, రూల్స్ అని ఉంటాయి. ప్రతి కాంటెక్స్ట్లో ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? పీపుల్ ఆర్ రూల్స్. సో ప్రతి కాంటెక్స్ట్ లోపల ఉంటాయి కాబట్టి దాన్ని లోపల ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని దేనిపైన డిపెండ్ అయి ఉంటాయి, దాని ప్రాపర్టీస్ అన్ని బేస్డ్ ఉన్న కాంటెక్స్ట్ పైన డిపెండ్ అయి ఉంటాయి. అదే ఎన్క్యాప్సులేషన్ ఆబ్జెక్ట్స్ ఇన్ కాంటెక్స్ట్ అంటే. దీని సింటాక్స్ చూడు, ఆబ్జెక్ట్ ఓ కమ సి అంటే ఆబ్జెక్ట్స్ ఓ అనేది సికి బిలాంగ్ అయ్యింది. అప్పుడు ఏమవుతుంది? ఆబ్జెక్ట్ ఓకి అన్ని ఏ ప్రాపర్టీస్ అన్ని దేనిపైన డిపెండ్ అయి ఉంటాయి? సి కాంటెక్స్ట్ పైన డిపెండ్ అయి ఉంటాయి. సో సి కమ ప్రాపర్టీ ఓ కమ పి అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఓ యాజ్ ప్రాపర్టీ పి ఇన్సైడ్ ద కాంటెక్స్ట్ సి అని అంటారు. సిమాంటిక్స్ అంటే వన్ ఆబ్జెక్ట్ కెన్ బిహేవ్ డిఫరెంట్లీ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్. ఆబ్జెక్ట్స్ ఆర్ స్పెసిఫిక్ కాంటెక్స్ట్ స్పెసిఫిక్ యాట్రిబ్యూట్స్ అంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తుంది ఒక్కొక్క కాంటెక్స్ట్లో. ఓకే, ఇంకా యూ కెన్ మ్యాప్ ఆర్ ఇన్హెరిట్ ఇన్ఫర్మేషన్ అక్రాస్ కాంటెక్స్ట్ యూజింగ్ ఇట్. సో మనము మ్యాపింగ్ చేసి ఇన్ఫర్మేషన్ని ఇన్హెరిట్ చేయొచ్చు కాంటెక్స్ట్ మిడిల్లో యూజింగ్ రూల్స్ వాడి. ఈ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఇప్పుడు ఈ ఎగ్జామ్ చూడండి, ఆబ్జెక్ట్ జాన్ కామ మెడికల్ కాంటెక్స్ట్ అండ్ మెడికల్ కాంటెక్స్ట్ కామ ఫీవర్. దీని అర్థమవుతుంది, జాన్ ఎగ్జిస్ట్ ఇన్ మెడికల్ వరల్డ్. జాన్ అనేటప్పుడు మెడికల్ వరల్డ్లో ఉన్నాడు. ఇన్ దట్ వరల్డ్ వాడికి ఏం వచ్చింది? ఫీవర్ వచ్చింది జాన్ అనేటోడికి. అట్లా అనమాట. జాన్ అనేటోడు ఆబ్జెక్ట్. ఓకే, ఆ ఆబ్జెక్ట్ ఎల్లు ఉంది? మెడికల్ కాంటెక్స్ట్లో ఉంది. వాడికి ఏమైందంట? ఏం ప్రాపర్టీ? వాడికి ఫీవర్ అనేది వచ్చిందని అర్థం. అట్లనే ఇప్పుడు చూడు, జాన్ ఈజ్ ఏ అకాడమిక్ కాంటెక్స్ట్. అకాడమిక్ కాంటెక్స్ట్లో ఉన్నాడు జాన్ అనే ఆబ్జెక్ట్. వాడు ఏమైంది? వాడికి గ్రేడ్ ఏ వచ్చింది జాన్ అని. ఇది ఎగ్జాంపుల్స్. ఈ అప్లికేషన్స్ వచ్చేసరికి మాడ్యులర్ ఆంటాలజీస్లో ఏజెంట్ బేస్డ్ సిస్టమ్స్లో వాడతారు. ఓకే, డిఫరెంట్ ఏజెంట్ బేస్డ్ సిస్టమ్ డిఫరెంట్ ఏఎస్ విత్ దేర్ ఓన్ వ్యూస్ ఆఫ్ ద వరల్డ్ని యూజ్ చేస్తాయి ఏజెంట్ బేస్డ్ సిస్టమ్స్.